హాయ్ నమస్తే అందరికీ. నేనైతే అంజీర్ తోటలో ఉన్నా. ఇప్పుడు పొద్దున హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిండే. సో డైరెక్ట్ తోట దగ్గరనే తిన్నాము. మా తన్ను వాళ్ళు తోట దగ్గరకు వచ్చేసి అందరు మమ్మీ వాళ్ళందరని. మా పిన్ని నేను హాస్పిటల్కి వెళ్ళినుండే. అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ కాసేపు ఉండి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి, అలాగే పండ్లు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి అని. సో చెట్టు మీద నుంచి పండ్లు తీసుకొని తింటే చాలా తీయగా ఉన్నాయి పళ్ళు అయితే. అంజీర్ పండ్లు తెలియని వాళ్ళు కొంతమంది ఫిగ్ అని కూడా అంటారు. డ్రై ఫ్రూట్ కూడా దొరుకుతుంది. చాలా టేస్టీ ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. వీళ్ళు ఎప్పుడో వచ్చిర్రు అసలు. మామిడి తోట, మొక్కజొన్న చేను అవన్నీ చూసేసి ఇది లాస్ట్ ప్లేస్కి వచ్చిర్రు. సో మేమైతే అవి రెండు మిస్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చిర్రు కాబట్టి ఇక్కడ టైం ఉంది, ఇంకా కాసేపు వెయిట్ చేసి వెళ్దామని చెప్పేసి కాసేపు ఆడుకుంటున్నారు పిల్లలు కూడా. ఇంకా మా తన్నుకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారంట స్కూల్లో. మా పెద్ద తమ్ముడి మీద ఎక్స్పెరిమెంట్ చేసింది, చేయి పట్టినట్లయిందంట ఒకటేసారి. మా తమ్ముడేమో అందరికి చూపిస్తున్నాడు, ఇట్లా చేసింది, చేయి పట్టేసింది అని చెప్పేసి. మళ్ళీ అందరికి చేయి చూపి అని చెప్పేసి చెప్తుండు. ఇంకా తెలిసినప్పుడు కొంచెం గట్టిగా పెడతారు కదా, వీళ్ళేమో చేతులు టైట్గా ఫోల్డ్ చేసి టైట్గా పెడుతున్నారు. ఇంకా ఆమెకు వస్తలేదు. తర్వాత లాస్ట్కి వాళ్ళ అత్త చేయి మీద కూడా ట్రై చేసింది. ఇక్కడ చూడండి, బిజీ పర్సన్ ఫోన్ చేస్తుంది ఎవరికో మా అమ్మమ్మ. ఇక ఇట్లా ఊర్లో చేనులకు కానీ తోటలకు కానీ పోయినప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే చేస్తాము, అన్నిటితో ఆడుతుంటాము. ఇక్కడ కూర్చుంది కదా ఆ పెద్దమ్మ మామిడి తోటని చూసుకుంటారు అనమాట. ఎల్లో కలర్ శారీ కట్టుకొని వాటర్ తీస్తుంది కదా, అక్క వచ్చేసి ఈ అంజీర్ తోటని చూసుకుంటూ ఉంటారు. మెయింటెనెన్స్ అదంతా చేసుకుంటుంటారు. సో కొన్ని పనులు తీసుకోండి అంటే కొన్ని పనులు తీసుకున్నాము ఇంటికి తీసుకురావడానికి అని చెప్పేసి. అక్కడ కొన్ని తిన్నాము, కొన్ని బాక్స్లో తీసుకున్నాము. దాని తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మీరిద్దరు ఫ్రెష్ అప్ కానీ అని ఒకటే మొత్తుకుంది మా పెద్దమ్మ. విననే లేదు ఫ్రెష్ అప్ అయ్యే వరకు. ఫ్రెష్ అప్ అయితే కాసేపు ఎక్కువసేపు కూర్చుంటారని ఇంకా నేను మా పిన్ని ఫ్రెష్ అప్ అయిపోయినాము, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినామని చెప్పేసి. ఇంకా చీకటి అవుతుందని చెప్పేసి బయలుదేరదామని బయటకు వస్తే మల్లెముగ్గల చెట్టు కనిపించింది. కొన్ని పూలు తీసుకున్నాము. దాని తర్వాత ఆటో ఎక్కేసినాము. ఫుల్ వర్షం అయితే దంచి కొడుతుంది. మా తమ్ముడికి అయితే చాలా కష్టమైంది డ్రైవ్ చేయడానికి. అక్క ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నావా అంటుండు. మా తమ్ముడే తీసుకొని వచ్చిండు ఆటోనైతే. ఇక ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఆటో దిగుతుంటే అక్కడైతే ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఇంకా మా బాబాయ్ కూడా చీకటి వరకు ఎందుకున్నారు, తొందర రావద్దా అని చెప్పి గుస్సా అవుతుండో. చూడండి మా బాబాయ్ ఎట్లా గుస్సా అవుతుండో. ఈ వీడియో చూపిస్తే మస్తు నవ్విండు. తర్వాత ఈ వీడియో పెడితే ఇంకా నవ్వుతాడు.